రామాపురం అనే చిన్న ఊరిలో బాబాయి సీనయ్య ఉంటాడు. బాబాయ్ అంటే పేరు పెద్దది, కాని ఆలోచనలు మాత్రం చిన్న పిల్లాడిలా ఉంటాయి. ఒకరోజు ఊర్లో కొత్తగా ఫ్రీ వైఫై టవర్ పెట్టారు. అందరూ ఫోన్లో నెట్ వాడుతుంటే బాబాయ్ మాత్రం టవర్ని చూసి, ఏంట్రా ఇది, ఇంత ఎత్తులో ఉంటే నెట్ కింద పడిపోదా అన్నాడు. ఆ రోజు నుంచే బాబాయి ఒక పెద్ద మిషన్ స్టార్ట్ చేశాడు. ఈ వైఫై నా ఇంటికి రావాలి. మొదట బాబాయ్ టవర్ దగ్గరికి వెళ్లి చేతులు చాచి, వైఫైయా వైఫైయా నా ఫోన్లోకి రా అని పూజలు చేశాడు. ఫోన్లో నెట్ రాకపోతే కోపం వచ్చి ఫోన్ని చెవికి పెట్టుకుని, హలో టవర్ గారు, సిగ్నల్ పంపండి, నేను మనిషినే అన్నాడు. ఇంతలో ఊరి పిల్లలు వచ్చి, బాబాయ్ నెట్ కోసం రీఛార్జ్ చేయాలి అన్నారు. బాబాయ్ షాక్, ఏంటి ఫ్రీ అన్నారుగా? పిల్లాడు అన్నాడు, ఫ్రీ అంటే టవర్ ఫ్రీగా గాలిలో ఉంటుంది బాబాయ్. ఆ మాట విని బాబాయ్ ఫుల్ సైలెంట్. తర్వాత ఒక్క నిమిషం ఆలోచించి, అయితే నా ఫోన్ని గాలిలో పట్టుకుంటే ఫ్రీ వస్తుందా అన్నాడు. ఆ రోజు నుంచి ఊర్లో ఒక సామెత పుట్టింది, తెలియని టెక్నాలజీ దగ్గర బాబాయ్ ఉంటే నవ్వు ఖాయం.